ఆ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నేతల వర్గపోరు ఆ మంత్రికి చిక్కులు తెచ్చిపెడుతోంది. పాత కొత్త నేతల మధ్య పదవుల పంపకాలు పరేషాన్ చేస్తుంటే అది చాలదన్నట్టు ఇసుకలొల్లి మంత్రి గారికి తల బొప్పి కట్టిస్తుందని లోకల్గా టాక్ గట్టిగా వినిపిస్తోంది. నియోజకవర్గంలో అక్రమ ఇసుక దందా చేస్తే తాట తీస్తా అని ఆ మంత్రి హెచ్చరించినా ఆయన అనుచర వర్గం డోంట్ కేర్ అంటుందని సమాచారం. అధికార పార్టీలోని ఓ వర్గం అక్రమంగా ఇసుక రవాణా చేయడమే పనిగా పెట్టుకుందంటున్నారు. వాళ్ళని మరో వర్గం అడ్డుకోవడంతో అది రచ్చకు దారి తీస్తుందని చెప్తున్నారు. ఇందుకీ ఆ చోటామోటా లీడర్లు ఎవరా మంత్రి, ఏదా నియోజకవర్గం? మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఇలాఖా. ఈ నియోజకవర్గంలో జైపూర్ మండలంలో ఇసుక అక్రమ రవాణా మ్యాటర్ పై కాంగ్రెస్ లోని పాత కొత్త నేతల మధ్య జోరుగా పోరు సాగుతోందని చెప్తున్నారు. ద్వితీయ శ్రేణి నేతల మధ్య నెలకొన్న వర్గ పోరుతో ఇసుక రవాణా మ్యాటర్ బయటపడి రచ్చరేపుతోంది అంటున్నారు. గరుడ శాఖ మంత్రిగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఆయన శాఖ పరిధిలోనే ఉన్న ఇసుక తవ్వకాలు అక్రమ తరలింపుకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయంట. గతంలో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తన ఇలాకాలో మట్టి ఇసుక అక్రమంగా తరలిస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చినట్టుగా సమాచారం. అయితే ఆయన హెచ్చరికలను పార్టీ నేతలు, అందులోనూ ఆయన అనుచర వర్గమైన ద్వితీయ శ్రేణి నేతలే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయంటున్నారు. జైపూర్ మండలంలో వెలుగు చూసిన ఇసుక తరలింపు వ్యవహారమే దానికి కారణమన్న చర్చ జోరుగా సాగుతోంది. అధికార పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, ఆర్థిక వ్యవహారాల కారణంగానే జైపూర్ మండలంలోని వేలాల క్వారీ నుంచి వెళ్తున్న 15 ఇసుక లారీలని కాంగ్రెస్ కి చెందిన కొందరు నేతలు అడ్డుకున్నారని చెప్తున్నారు. నిబంధనలకి విరుద్ధంగా అధిక లోడ్తో ఇసుకని అక్రమంగా తరలిస్తున్నారంటూ పోలీసులకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. లారీలను అడ్డుకోవడమే కాదు, పోలీస్ స్టేషన్ కు తరలించడంతో రచ్చరాజుకుంది. విషయం తెలుసుకున్న మైనింగ్ అధికారులు రంగంలోకి దిగడం, విచారణ చేపట్టడం, ఆ లారీల్లో తరలిస్తున్న ఇసుక సక్రమమే అంటూ తేల్చడం అన్ని చకచకా జరిగిపోయాయి. అయితే అవి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న లారీలని ఒక వర్గం చెప్తుంటే అంతా సక్రమమేనంటూ కాంగ్రెస్ లో ఇంకొక వర్గం గొడవలకు దిగాయి. చెన్నూరులో 6కు పైగా ఇసుక క్వారీలుండగా వేలాల దగ్గర ఉన్న 2 ఇసుక క్వారీల మ్యాటర్లోని అధికార పార్టీకి చెందిన పాత కొత్త నేతల మధ్య లొల్లి షురు అయిందంటున్నారు. ఆ 2 క్వారీల్లో ఒకటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించగా, రెండో క్వారీలోని ఇసుకను ఎస్టీపీపీ కొత్త ప్లాంట్ నిర్మాణం కోసం కేటాయించారు. ఈ రెండో క్వారీ నుంచి ఇసుక తరలింపుకు సంబంధించి మండలంలోని అధికార పార్టీ నేతల మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం. తమ వర్గానికే సహకరించాలంటూ 2 వర్గాల నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని టాక్. ఇది కాస్త రాజకీయ రచ్చకు దారితీసింది అంటున్నారు. స్థానిక అవసరాలు, ప్రగతి పనుల పేరిట తాత్కాలిక అనుమతులు తీసుకున్న కొందరు లోకల్ కాంగ్రెస్ లీడర్లు వందల లారీల్లో ఇసుకను రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మంత్రి పేరు చెప్పి కొందరు ఈ అక్రమ దందా నడిపిస్తున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. అయితే చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా జరగట్లేదని, కొందరు కావాలనే రచ్చ చేస్తున్నారని, దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నట్లుగా సమాచారం. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సొంత పార్టీ నేతలైనా కూడా వదిలేది లేదు అంటూ హెచ్చరికలు జారీ చేశారంట మంత్రి వివేక్. అయితే చెన్నూరులో గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ దందాలన్నీ పాత కొత్త కాంగ్రెస్ నేతల వర్గపోరుతో బయటపడుతున్నాయని, మంత్రిని సొంత పార్టీ నేతలే ఇరకాటంలో పెడుతున్నారన్న చర్చ నియోజకవర్గ వ్యాప్తంగా సాగుతోందట. సొంత పార్టీ నేతల దందాలకు మంత్రి ఎలా చెక్ పెడతారో, తన పేరుని బదనాం చేస్తున్న చోటామోటా లీడర్లకు ఎలా కళ్లెం వేస్తారో చూడాలంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్.